హలో, ఇంకా అలాగవలేదా? హలో అప్పు, ఇంకా కొంచెం సేపు లాలు. నో 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 వేకప్. ఆఫీస్ టైం అయింది కదా. ఇదిగో నీకు ఇష్టమైన కాఫీ. ఏమైంది నీ చేతికి? ఏమైందిరా? అది నిన్న బట్టలు వాష్ చేస్తున్నప్పుడు తెలియకుండా జరిగింది. చూసుకోవాలి కదా అప్పు. పని మనిషి వచ్చేంత వరకు ఇంటి పనులు మొత్తం నేను చూసుకుంటానని చెప్పాను కదా. చెప్తే వింటున్నావా నువ్వు? హలో సార్, ఏ పని చేయకుండా నాకు ఇంట్లో కూర్చుంటే నాకు చాలా బోర్ కొడుతుంది. ఇక బోర్ కొట్టదులే. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి, అదే నాకు కావాలి. అర్థమైందా? అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టాను. నువ్వు చక్కగా అక్కడ కూర్చొని మంచి అమ్మాయిలాగా మొత్తం తినేసేయాలి. ఇంకా నీకు బోర్ కొట్టకుండా ఉండటానికి టేబుల్ పైన పెన్ను పేపర్ పెట్టాను. ఇంకా ఏదైనా కావాలంటే నాకు కాల్ చేయి, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. నేను వెళ్ళిరానా? లాలు, నాకు బోర్ కొడుతుంది. ఐ లవ్ యూ అప్పు. లాలు, లాలు బాబు, ఇక్కడి నుంచి సొల్లు కార్చకుండా త్వరగా పనికి వెళ్తే బాగుంటుంది. అర్థమైందా? అబ్బా, నేను వెళ్ళిరానా? ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మా నాన్నతో అస్సలు మాట్లాడలేదు. నీ పని అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడు.
లైట్ ఆఫ్ చేయొద్దు లాలు. లాలు, మందాకిని కోపంతో నిండిన తన మొహం. ఛే ఇజ్రుడా, నీ నడానికి బలం లేకపోతే నీ కామాన్ని ఏడ్చి తీర్చుకో. నా ఒంట్లో పడుకోవడానికి నేనేమి నీ తల్లిని కాదు. రాజసభ, మంత్రులు, రాజా, సేనాధిపతులు, సిపాయిలు, మల్లర్లు కూర్చున్నారు. మంత్రి రాజుగారి చెవిలో ఇలా చెప్పాడు. మహారాజా, ఈరోజు ఆరోపణతో వచ్చింది ఒక దేవదాసి. తన ఆరోపణ చాలా విచిత్రంగా ఉంది. ఎంతో ఆతృతతో రాజు మంత్రిని చూశాడు. రాజ్యసభలో సగం దుస్తులతో రాక్షసిలా నిలబడింది మందాకిని. లింగబలం అంటే ఏంటో తెలియని మూర్ఖుల్లారా, మగతనం అంటే ఏంటో తెలియని పిచ్చి వాళ్లలారా, నా శరీరంలో ఉన్న కామాన్ని తృప్తిపరచడానికి మగవాడిగా పుట్టినవాడు ఎవడైనా ఉన్నాడా? ఈ రాజ్యసభలో ఈ దేశంలో గొప్పవాళ్ళు యాదవులు, రజపుత్రులు, మల్లర్లు అందరూ భయపడి పారిపోయారు తప్ప ఎవరు నన్ను తృప్తి పొందక చెయ్యలేకపోయారు. అందువల్ల ఈ రాజ్యసభలో రాజుని, పురోహితిని ఎదురుగా పెట్టుకుని ఈ మందాకిని చేసే శపథం, ఒకటి రాజు గాని లేదా యుద్ధ వీరులు గాని నా కామాన్ని తృప్తి చెందేలా చెయ్యాలి. నాలో ఉన్న కామం నశించేంత వరకు నేను ఈ దుస్తులు వేసుకోను. ఈ రోజు నుంచి నేను నగ్నంగానే ఉంటాను.